దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. అంతటా క్రికెట్ సందడి నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా క్రికెట్ గురించి ప్రస్తావన వస్తుంది. ఇటువంటి తరుణంలో ఆర్సీబీ చేసిన ఒక ట్వీట్ ఏపీలో రాజకీయ వివాదానికి కారణమవుతోంది. 11 పరుగులు కావాలి 11 బంతుల్లో 11 గంటల 11 నిమిషాలకు అని ఆర్సీబీ చేసిన ట్వీట్పై వైఎస్సార్ కాంగ్రెస్ అభిమాని ఒకరు తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఆర్సీబీ తమను టార్గెట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దేశంలో జరుగుతున్న సమకాలీన అంశాలను ఏపీ రాజకీయాలకు సరిపోలుస్తూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్కు పండుగ. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. అన్ని టీంలకు అభిమానులున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ ప్రధాన జట్టుగా బరిలో ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టీంకి ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ రాలేదు. ఈసారి తప్పకుండా వస్తుందని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆర్సీబీ అఫీషియల్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమాని ఈగో హర్ట్ చేసింది. ఆర్సీబీ ఇచ్చిన కౌంటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. అసలు ఆర్సీబీ ట్వీట్కి వైఎస్ఆర్సీపీ ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో 11 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 11 బాల్స్ ఎట్ 11-11 అంటూ ట్వీట్ చేసింది. ఆ వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఈ ట్వీట్పై స్పందించారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు కొడకల్లారా, కొట్టారు తీసుకున్నా, మా టైం వస్తుంది. మీరు ఎంత ఎగిరినా 2029లో టికెట్ హైక్స్ కోసం మా జగనన్న కాళ్లు పట్టుకోవాల్సిందే. బాయ్కాట్ ఆర్సీబీ అంటూ ఘాటుగా స్పందించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు రావటంతో దానిని ఉద్దేశించే ప్రస్తావించారని అర్థం వచ్చేలా ఆ పార్టీ అభిమాని స్పందించారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మాత్రం 4 చోట్ల 11 అనే అంకె రావటంతో సరదాగా ట్వీట్ చేసిందనే వాదన వినిపిస్తోంది. అయితే గతంలో ఇదే అభిమాని ఇలాగే స్పందించిన సందర్భాలు ఉన్నాయి.